మనకందరికీను థామస్ ఎడిషన్ తెలిసుంటది. బట్ వాళ్ళ జట్ల పార్ట్‌నర్‌గా పనిచేయాలనుకునే బన్సర్ పతి మనకు తెలిసిందే లేదు. నేను వాళ్ళ పతి చెప్తాను రండ. 75 రోజుల హాట్ ఛాలెంజ్‌లో ఇప్పుడు డే 54. బన్సర్ వచ్చేసి ఒక విలేజ్ ఇంకా వచ్చింటాడు. వీని దగ్గర వచ్చేసి టికెట్‌కి డబ్బులుండదు. మళ్ళీ బట్టలు తీసుకునేదానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులుండదు. బట్ ఒక దినం ఏం చేస్తారంటే ఒక గూడ్స్ ట్రైన్ పట్టుకొని పోయి ఎడిసన్ ముందు ఆఫీస్‌లో నిలుచుకుంటాడు. ఎడిసన్ వీడిని చూసిన తక్షణం వీని మొఖంలో ఏమో గ్లో ఉంటుంది. సరే నీవు మా ఆఫీస్‌లో పని చెయ్యి అని ఫస్ట్ వీళ్ళకి పనిదా ఇస్తారు. బట్ బన్సర్ డిజైర్ ఏమంటే నేను వాళ్ళ జట్ల పార్ట్నర్‌గా చేయాలనేదా వీళ్ళ డిజైరు. మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. నేను వీళ్ళ జట్ల పార్ట్నర్‌గా చేయాలా లేదంటే అనేది వీని మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. బట్ వీనికొచ్చే ఫస్ట్ ఆపర్చునిటీ ఏమంటే వాళ్ళ ఆఫీస్‌లో పని చేస్తా ఉంటాడు. ఎడిషన్ మళ్ళీ ఒక మిషన్ కనిపెడతాడు, డిక్టేటింగ్ మిషను. ఈ మిషన్ మార్కెటింగ్ చేసేది జాస్తి రిస్క్ అని అందరికీ తెలిసుంటుంది ఆడుండే సేల్స్ పర్సన్స్‌కి. బట్ బన్సర్ ముందరొచ్చి నేను మీకు చేయిస్తాను. ఇది నా వల్ల అయితది. నేను మీకోసం చేయిస్తాను అంటాడు. బట్ చేయిస్తానంటాడు. ఒక కండిషన్ చెప్తాడు. ఎడిషన్ ఉండుకొని ఆ కండిషన్ ఏం చెప్పు అంటాడు. ఇదొచ్చేసి మేడ్ బై ఎడిషన్ అని రాయండా, మార్కెటింగ్ బై బన్సర్ అని రాయండా అంటాడు. ఇదే తానే అనేసి ఓకే అని ఒప్పుకుంటాడు. బన్సర్ వాళ్ళు ఇచ్చిండే మాటకి నంబర్ 1గా ఆ మిషన్స్‌ని సేల్ చేస్తాడు. వీడు ఆల్మోస్ట్ 3 మిలియన్ రెవెన్యూ జనరేట్ చేయిస్తాడు వాళ్ళకి. వీని మైండ్‌లో వచ్చి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనము వీళ్ళ జట్లగా పార్ట్నర్‌గా చేయాలా అనేది. మనము అదే తరహా మన మైండ్‌లో మనం ఏమైనా ఒక ఫిక్స్ అయిపోయిందంటే, ఆ బర్నింగ్ డిజైర్ ఏమైనా మనలో మైండ్‌లో మనం ఫిక్స్ అయిపోయిందంటే, ఇదిదా మనం చేయాలంటే మనం కంపల్సరీ చేసేస్తాము. మీకు ఇలా 2 మినిట్స్ వచ్చేసి సెల్ఫ్ డెవలప్మెంట్ పత్తి వచ్చి మీకు చేరుతుంది జస్ట్ 2 మినిట్స్‌లా. ఇంక ఆల్మోస్ట్ 3 మినిట్స్ వచ్చేసి మీకు డయటు, జిమ్ము ఇది ఉంటుంది. మీకు ఇప్పుడు సెల్ఫ్ డెవలప్మెంట్ పత్తి కావాలంటే వీడియో 2 మినిట్స్ చూడండి. మీకు జిమ్ పత్తి చూడాలంటే నెక్స్ట్ 2 మినిట్స్ చూడండి. డయట్ పత్తి కావాలంటే లాస్ట్ 1 మినిట్ వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం వర్కౌట్ వచ్చేసి ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ నేను వచ్చేసి సింగిల్ మజిల్దా ట్రైన్ చేస్తూ ఉన్నాను. ఎలా అంటే నేను వచ్చేసి క్యాలరీ డిఫ్లెక్ట్లో ఉన్నాను. ఛాలెంజ్ స్టార్ట్ చేసేటప్పుడు 66 కేజెస్ ఉన్నాను ఆల్మోస్ట్. ఇప్పుడు 60 కేజెస్లో ఉన్నాను. ఇప్పుడు వర్కౌట్ చెప్పాను కదా, ఫ్లాట్ బెంచ్ ప్రెస్ 3 సెట్లు వేసాను బార్బల్తో. మళ్ళీ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ 3 సెట్లు చేశాను. మళ్ళీ ఫ్లైస్ 3 సెట్లు చేశాను. బట్ నేను రెపిటేషన్స్ అంతా ఆల్మోస్ట్ 10-12 రెప్స్ గంటదా ఉంటుంది. నేను ఫస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 కేజెస్ బెంచ్ ప్రెస్ చేస్తూ ఉండి ఇప్పుడు దాంట్లో హాఫ్ ద 30 కేజెస్తో చేస్తూ ఉన్నాను. ఎలా అంటే క్యాలరీ డిఫ్లెక్ట్లో ఉండే కోసము మనకి ఎనర్జీ లేదు. క్యాలరీస్ ఉంటేదా మన బాడీలో క్యాలరీస్దే ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి చేస్తుంది. ఆ ఎనర్జీ లేదు కట్ చేసేటప్పుడు. ఇప్పుడు బైట్ వర్కౌట్ వచ్చేసి 10 మినిట్స్ రన్నింగ్ చేశాను. 10 మినిట్స్ వాకింగు. మళ్ళీ 20 మినిట్స్ వచ్చేసి ఈ టైర్తో ఈ వాక్ ఇంకా ఆ వాక్కి, ఆ వాక్ ఇంకా ఈ వాక్కి ఈ టైర్తో వర్కౌట్ చేశాను. 5 మినిట్స్ జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఇప్పుడు అవుట్డోర్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేసాము. మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ వచ్చేసి వాటర్. ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ అంటే ఈ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్లో ఈ నీళ్ళు తాగేది ఒకటేదా జాస్తి డిఫికల్ట్. ఈ బాటిల్ తాగమంటే 4 లీటర్స్ కంప్లీట్ అయిపోతుంది. డయట్ విషయానికి వచ్చామంటే ఇప్పుడు డయట్ ఫుడ్ ఉదయం వచ్చేసి ఓట్స్ 30 గ్రామ్స్, 20 గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తిన్నాను. మళ్ళీ పపాయ 150 గ్రామ్స్ తిన్నాను. అంతదా ఇప్పుడు డయట్ ఫుడ్. ఇన్ కేస్ మీకు ఇలా 5 మినిట్స్లో వచ్చేసి సెల్ఫ్ డెవలప్మెంట్ పత్తి, మళ్ళీ వర్కౌట్, మళ్ళీ డయట్ పత్తి ఈ 3 వచ్చేసి మీకు 6 మినిట్స్లో కవర్ అయిపోతుంది. 6 మినిట్స్ కూడా ఉండదు. 5 to 5.30 మినిట్స్ ఉంటుంది అంతదా. మీకు ఈ వీడియోస్ వచ్చి రెగ్యులర్ డైలీ వచ్చి చేరాలంటే మరీకుండా ఒక లైక్ చేయండి. వీడియో అంతా చూస్తూ ఉండరు, ఎవరు ఫాలో చేస్తా లేదు. మరీకుండా ఫాలో చేసి మరీకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ బటన్ నమ్మకేయండి. అప్పుడుదా వచ్చేసి మీకు ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన తక్షణం మీకు వస్తుంది.
థింక్ అండ్ గ్రో రిచ్ నెపోలియన్ హిల్స్ మంచి బుక్ ఇది. నేను ఇప్పుడు చెప్పిన జస్ట్ ఫస్ట్ చాప్టర్ అంతదా. మీకు ఇంకా పోతా పోతా బేజాన్ చాప్టర్స్ ఉన్నాయి ఇట్లా. దాంట్లో 13 స్టెప్స్ ఇచ్చిండాడు. ఆ 13 స్టెప్స్ మీకు పోతా పోతా అంతా బుక్ చదివి మీకు రివ్యూ ఇస్తాను. అలాగే మీకు వర్కౌట్ ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఓకే, టాటా, బాయ్ బాయ్.